ఓకే. ఎకానమీలో భాగంగా ఇప్పటివరకు మనం పన్నుల గురించి చెప్పాం కదా లాస్ట్ క్లాస్‌లో. సో, పన్నుల రకాలు మొత్తం చెప్పుకున్నాం కదా. సో, ఈ పన్నుల రకాల్లోనే మనకి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, తర్వాత స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులని చెప్పాం కదా. ఈ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లోనే మనము 5 టైప్స్ చెప్పాం. సో, 5 టైప్స్‌లోన ఒకటి కేంద్రం వసూలు చేసుకొని కేంద్రమే వాడుకునేవి, లేదంటే కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చేవి, లేదంటే కేంద్రం వసూలు చేసి రాష్ట్రాల మధ్యన పంచేవి, తర్వాత కేంద్రం వసూలు చేసి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పంచుకునేవి, లేదంటే కేంద్రం విధించిన పన్నుల్ని రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రమే వాడుకునేవి. ఇలా 5 టైప్స్ చెప్పుకున్నాం కదా. ఈ 5 టైప్స్ గురించి నేర్చుకుందాం. కాకపోతే చాలా లెంతీగా ఉంటుంది ఈ క్లాసు. సో, అంతకాకుండా మనం కొన్ని పన్నుల వరకు చెప్పుకొని మిగతాది నెక్స్ట్ చెప్పుకుందాం. సో, ఇక్కడి వరకు క్లాస్ అయితే చాలా ఇంపార్టెంటే. సో, స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ పన్ను అండి, అంటే ఫస్ట్ టైపు కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి కేంద్రమే వాడుకునే పన్నులు. ఈ టైప్ పన్నులు ఇవి వచ్చేసి కేంద్రమే విధిస్తుంది. సో, కేంద్రం విధించేసి కేంద్రమే వసూలు చేసుకొని ఆ కేంద్ర ప్రభుత్వమే తన అవసరాలకు వాడుకుంటారు అనమాట. ఇలాంటి పన్నులు ఏమున్నాయంటే కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది, కస్టమ్ సుంకాలు ఉంటాయి, సంపద పన్ను ఉంటుంది, బహుమతి పన్ను ఉంటాయి. ఇలా 4 రకాల పన్నుల్ని కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేసుకుంటుంది, తర్వాత కేంద్రమే వాడుకుంటుంది అనమాట. ఇలా 4 రకాల పన్నులు ఉన్నాయి ఈ ఫస్ట్ కేటగిరీలోన. సో, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి? సో, ఈ కార్పొరేషన్ ట్యాక్స్ని కేంద్రం యొక్క పన్ను ఇది. ఇది వచ్చేసి ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఇప్పుడు మనకి కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్కి పన్ను విధిస్తే ఆ కంపెనీస్ డైరెక్ట్గా కట్టేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, నాకు కొంత కార్పొరేషన్ ట్యాక్స్ నా మీద వేస్తారనుకోండి, నేను డైరెక్ట్గా కట్టేస్తాను అనమాట. సో, వేరే వాళ్ళ మీద పన్ను భారం పడదు, ఎవరి మీద పన్ను వేస్తే వాళ్ళే చెల్లిస్తారు కాబట్టి ఇది ప్రత్యక్ష పన్ను. అనుపాత పన్ను. అనుపాత పన్ను అంటే మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. సో, అనుపాత పన్ను అంటే ట్యాక్స్ పర్సెంటేజ్ పెరగదనమాట. సో, ఎంత సంపాదించినా కూడా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఒకటే రకమైన పన్ను ఉంటుంది. అంటే ఒక 100 కోట్లు సంపాదించే కంపెనీ అయినా, 100 crores 1000 crores సంపాదించే కంపెనీ అయినా పర్సెంటేజ్ అయితే 10%, 20% ఇట్లా ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ని కట్టించుకుంటారు అనమాట. సో, ఇది అనుపాత పన్ను. నెక్స్ట్ ఈ కార్పొరేట్ కంపెనీల లాభాలపైన విధిస్తారన్నమాట. సో, కార్పొరేట్ కంపెనీలపైన లాభాలు వస్తాయి కదా, ఆ కార్పొరేట్ కంపెనీలపైన వీటిని విధిస్తారు. ఇది ఫస్ట్ ఎప్పుడు విధించారంటే 2వ ప్రపంచ యుద్ధం టైంలో విధించారనమాట. దీన్ని ఆ టైంలోన 2వ ప్రపంచ యుద్ధ టైంలోన సర్ ట్యాక్స్ అని, సూపర్ ట్యాక్స్ అని వసూలు చేసేవాళ్ళు అనమాట. దీన్ని మన స్వతంత్రం వచ్చిన తర్వాత జాన్ ముత్తయ్య ఫస్ట్ మనకి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తాడు. ఫస్ట్ తాత్కాలిక పార్లమెంట్ టైంలోన, తర్వాత రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేస్తాడు అనమాట. సో, ఈ జాన్ ముత్తయ్య గారు 1965-1966 ఆ టైంలోన ఈ ఆదాయ పన్ను, మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా, ఇన్కమ్ ట్యాక్స్కి ఇంతకుముందు 2వ ప్రపంచ యుద్ధ కాలంలోన ఇలా సూపర్ ట్యాక్స్ని కూడా వసూలు చేసేవాళ్ళు అని చెప్పేసి సూపర్ ట్యాక్స్ని, ఆదాయ పన్నుని 2 మిక్స్ చేసి ఈ కార్పొరేషన్ ట్యాక్స్ని తీసుకొచ్చారనమాట. సో, ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్తో పాటు సూపర్ ట్యాక్స్ని మిక్స్ చేసి వస్తుంది. సో, ఎవరెవరు కడతారు ఈ సూపర్ ట్యాక్స్ని, అంటే కార్పొరేషన్ ట్యాక్స్ని ఎవరు కడతారంటే స్వదేశీ సంస్థలు, విదేశీ సంస్థలు, జాయింట్ స్టాక్ కంపెనీలు, చిన్న పెద్ద కంపెనీలు, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీ, ప్రతి ఒక్క చిన్న పెద్ద కంపెనీలన్నీ కట్టాల్సిందే అనమాట. సో, దీంట్లో పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారంటే మామూలుగా అంటే 2005-06 ఆ టైం వరకు మామూలుగా లోకల్ కంపెనీస్, మన ఇండియా కంపెనీలకి 35% కార్పొరేషన్ ట్యాక్స్ విధించారన్నమాట. అంటే వాళ్ళ లాభంలో, ఆ కంపెనీకి వచ్చిన లాభంలోన 35% పన్ను విధించేవాళ్ళు. విదేశీ కంపెనీలకి అయితే 45%. అంటే మనకి వాళ్ళకి ఒక 10% డిఫరెంట్ అనమాట. ఎక్కువ అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి లాభాలు గడిస్తున్నారు కాబట్టి ఓ 10% ఎక్స్ట్రా విధిస్తారన్నమాట. సో, 2005 వరకు ఇలాంటి పన్నులే తీశారు. అంటే 2005 వరకు స్వదేశీ కంపెనీల మీద 35% వసూలు చేశారు, విదేశీ కంపెనీల మీద 45% పన్ను వసూలు చేశారన్నమాట. ప్రజెంట్ ఎలా ఉందంటే మన దేశీయ కంపెనీలు ఉంటాయి కదా, మన ఇండియా కంపెనీలకి 30% కార్పొరేషన్ ట్యాక్స్, దాంతోపాటు సెస్ విధిస్తారంట. మామూలుగా అంటే సెస్లు ఎందుకు విధిస్తారంటే ఇక్కడ సెస్ గురించి తెలుసుకోవాలి. సెస్, సర్చార్జ్ 2 ఉంటాయి, వీటి గురించి తెలుసుకోవాలి. సెస్ అంటే మామూలుగా ఏదో ఒకటి ఒక దేశంలో విద్యాభివృద్ధి కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, మామూలుగా అంటే విద్యాభివృద్ధి కానీ చెప్పారండి. సో, విద్యాభివృద్ధికి ఎక్స్ట్రాగా కొంచెం ట్యాక్స్ని, కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ని విధిస్తే దాన్ని సెస్ అంటారు. సర్చార్జ్ అంటే ఇప్పుడు ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనమాట. సో, ట్యాక్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తే సర్చార్జ్ అంటారు. ఏదైనా ఒక నీడ్ కోసం, అంటే ఈ సర్ట్యాక్స్ సెస్ వచ్చేసి విద్యా సంస్థల అభివృద్ధి కోసం తీసుకున్నాము అని చెప్పి సెస్ను విధించారండి. ఈ సర్చార్జ్ అనేది మామూలుగా విపత్తు సమయంలోన, కష్టకాలంలోన విధించాలి. సో, ట్యాక్సుల మీదే ఎక్స్ట్రా ట్యాక్స్ విధిస్తే దాన్ని సర్చార్జ్ అంటారు. విద్య లాంటి వాటి కోసం విధిస్తే దాన్ని సెస్ అంటారు అనమాట. ఇలా 2 టైపులు ఉంటాయి. సో, మన
కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఎలా విధిస్తారంటే మన దేశ కంపెనీలకి అయితే 30% కార్పొరేషన్ ట్యాక్స్, 3% సర్చార్జ్, 3% సెస్, 10% సర్చార్జ్ విధించారు. అదే విదేశీ కంపెనీలకి అయితే 40% ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ 40%, సెస్ 2%, సర్చార్జ్ 5%. ఈ సర్చార్జ్ని కూడా 3% తగ్గించారు. ఎందుకు తగ్గించారు 3% అంటే వీళ్ళు వేరే దేశం గల మామూలుగా అంటే వీళ్ళపైన సెస్సులు సర్చార్జీలు విధించకూడదు, అయినా కూడా మనకి కావాలి కాబట్టి విధించేస్తారనమాట. సో సెస్ని 2%, సర్చార్జ్ 5% ఉన్నది, మళ్ళీ తర్వాత 3%కి తగ్గించేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 2023, 2024 ఈ టైంలో ఎలా ఉందంటే మామూలుగా అంటే డివైడ్ చేశారనమాట. 250 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకి ఎలా విధించాలి, 250 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న కంపెనీలకి ఎలా విధించాలి అనేది బేస్ మీద ఆ ట్యాక్స్ని డివైడ్ చేశారు. మామూలుగా 2023-24 బడ్జెట్ ప్రకారము దేశీయ కంపెనీలు ఉంటాయి కదా, ఇండియా యొక్క కంపెనీలు 250 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉందనుకోండి. సో ఆ కంపెనీ యొక్క వాల్యూ 250 కోట్ల కంటే తక్కువ ఉంటే 25% ట్యాక్స్, 12% సర్చార్జ్లు అనమాట. సో 12% సర్చార్జ్లు, 25% ట్యాక్స్. 250 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న దేశీయ కంపెనీలకి 30% ట్యాక్స్, 12% సర్చార్జ్ అయితే సేమ్, కాకపోతే ట్యాక్స్ పర్సెంటేజ్ పెంచుతుంది. ఒక కంపెనీ యొక్క విలువ 250 కోట్ల కంటే తక్కువ ఉంటే 25%, 250 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ విధిస్తారనమాట. ఇంకా విదేశీ కంపెనీలకి అయితే 40% ట్యాక్స్ ఫిక్స్ చేస్తారు, 5% సర్చార్జ్ మాత్రమే విధిస్తారు. 5% కాదు 3% పెట్టారు తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తానికి మన దేశంలో ఉండే అన్ని పన్నుల్లోనే ఎక్కువ ఆదాయం దేని నుంచి వస్తుందంటే ఈ కార్పొరేట్ ట్యాక్స్ వల్లే వస్తుంటాయి. సో కార్పొరేషన్ ట్యాక్స్ వల్లనే మన దేశంలో అత్యధికంగా పన్ను వసూలు అవుతున్నాయి. నెక్స్ట్ దీంట్లో మ్యాట్ అనేది తీసుకొచ్చారు. మ్యాట్ అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మామూలుగా 1986 ఆ టైంలోన పన్నులు బాగా పెంచేస్తారన్నమాట. సో మన 1991లో మనము రిఫార్మర్స్ తీసుకొచ్చాం కదా, సో అక్కడ మనకి ఆర్థికంగా చాలా డౌన్ అయిపోయాం కదా. ఆ టైంలోనే ఏం చేస్తారంటే లాభాలు పెంచుకోవడానికి ఇండియా ట్యాక్స్ని పెంచేసింది అనమాట. సో ట్యాక్స్లు పెంచేసినప్పుడు మామూలుగా ఒక పర్సెంటేజ్ వరకు కడతారండి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చేవాడికి 2 రూపీస్ కట్టండి అంటే కడతాడు, 30 రూపీస్ కట్టండి అన్నా కూడా కడతాడు. కాకపోతే 100 రూపాయలు వస్తే 70% ట్యాక్స్ కట్టండి అంటే నేను కట్టను, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటారు. అలా అని అప్పుడు ట్యాక్స్ పే చేసే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గిపోతే ఈ రాజా చెల్లయ్య కమిటీని పెట్టి ట్యాక్స్ అనేవి తగ్గించాలి అని చెప్పేస్తారు. సో ట్యాక్సులు తక్కువ చేస్తే కట్టని వాడు కూడా కడతాడని చెప్పే పాటికి మీరు మినిమం ట్యాక్స్ అయినా పే చేయండి, అంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అయినా పే చేయండి అన్నట్లు 1986లో రాజా చెల్లయ్య కమిటీ చెప్తే అది 1997 వరకు తీసుకొచ్చారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, 1992లో స్టార్ట్ అయిపోయింది. సో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది 1986 నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే రాజా చెల్లయ్య కమిటీ. ఇంకా ఇండియాలోన 1997 నుంచి 12% ఉందన్నమాట ఇది సర్చార్జ్. సో ఈ మ్యాట్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది 12% ఉండేది 1997 వరకు. నెక్స్ట్ కస్టమ్స్ సుంకాలు. కస్టమ్స్ సుంకాలు అంటే మనకు తెలుసు కదా, ఎగుమతి చేసేటప్పుడు సుంకాలు విధిస్తారు, దిగుమతి చేసేటప్పుడు సుంకం విధిస్తారు. అంటే పన్నులు అనమాట, ఎగుమతి పన్నులు, దిగుమతి పన్నులు. ఎగుమతి చేసేటప్పుడు పన్నులు విధిస్తే ఎగుమతి పన్ను, దిగుమతి చేసేటప్పుడు విధిస్తే దిగుమతి పన్ను. వీటిని కస్టమ్స్ సుంకాలు అంటారు అనమాట. సో ఇవి పరోక్ష పన్నులు, పరోక్ష అనుపాత పన్నులు. అనుపాతం అంటే ఏంటి, ఈక్వల్, దాన్ని ఏమంటారు, సో ఈక్వల్ పర్సెంటేజ్లో పన్ను విధిస్తే అనుపాత పన్నులు అంటారు. పరోక్ష పన్నులు అంటే ఇవి ఇండైరెక్ట్గా పడతాయండి. ఇప్పుడు మనము గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, గూడ్స్ ఎక్స్పోర్ట్లోనే ఆ గూడ్స్ పైనే ఆ పన్ను ఉంటుంది, కాకపోతే డైరెక్ట్గా వినియోగదారుల మీద పడుతుంది ఇది పన్ను. సో ఎగుమతి పన్ను అయినా దిగుమతి పన్ను అయినా ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనమాట. 1950-51 టైంలో తీసుకొచ్చారు ఫస్ట్. అది అప్పుడు 160 కోట్లు ఉండింది. అంటే మన దేశం దిగుమతి చేసుకుంది కదా ఆ టైంలోనే. సో వేరే దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకాలు విధిస్తే 1950 టైంలోనే 160 crores కలెక్ట్ అయిందనమాట. సో అప్పట్లోనే ఇది అత్యధికంగా ఆదాయం వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉందంటే కస్టమ్స్ సుంకాలు అనమాట. సో స్వతంత్రం వచ్చిన కొత్తలోన అత్యధికంగా పన్ను వసూలయ్యే పన్ను ఏదంటే కస్టమ్స్ సుంకాలు. ప్రజెంట్ ఏదంటే కార్పొరేషన్ ట్యాక్స్ అండి. అంతకుముందు 1950 టైంలోనే అంటే కస్టమ్స్ సుంకాలు అనేవి అత్యధికంగా ఆదాయం వచ్చే పన్ను అనమాట. ప్రస్తుతం ఇది 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది, 4th ప్లేస్లోనే మనకి కస్టమ్స్ సుంకాలు ఉన్నాయన్నమాట. ఈ పన్నులు ఏ విధంగా విధించారంటే మామూలుగా అంటే 2005 నుంచి 5 వరకు, మామూలుగా 1950 నుంచి 2005 వరకు 15% అనేది ట్యాక్స్ విధించేవాళ్ళు. సో ప్రజెంట్ తగ్గించేశారనమాట, 12.5%కి తగ్గించేశారు కస్టమ్స్ సుంకాలని. ఇది ఎలా ఉంటుందంటే చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనకి
మన దేశంలోనే పర్టికులర్ గూడ్స్ ఎక్కువైపోయినా కూడా విదేశాల నుంచి ఆ గూడ్సే మనకి మళ్ళా దిగుమతి అవుతున్నాయి అనుకోండి, ఆ టైంలో ఏం చేస్తారంటే దిగుమతి పన్నుని పెంచేస్తారన్నమాట. సో ఎలా చెప్పాలి, మన దేశంలో రైస్ ఎక్కువ అయిపోయిందండి. సో రైస్ చాలా ఉంది, మనకి సఫిషియెంట్గా రైస్ ఉంది. మరి రైస్ ఉన్నా కూడా వేరే కంట్రీస్ నుంచి రైసు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, ఉన్న రైస్కే డిమాండ్ తగ్గిపోయింది. సో ఎక్కువ అయిపోయింది రైస్, ధరలు తక్కువైపోయినాయి. ఇంకా వాళ్ళ రైస్ కూడా వచ్చేస్తే ఇంకా ధరలు తక్కువైపోతాయి. కాబట్టి వాళ్ళ రైస్ మనం మామూలుగా అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మాకు పంపించద్దండి, అంటే మీ గూడ్స్ మా దేశంలోకి పంపించద్దండి అని డైరెక్ట్గా చెప్పారనమాట. సో అలా చెప్తే ఆ ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయి అన్నట్లు చెప్పారు. సో వాళ్ళని మన దేశానికి ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపాలి. ఎలా ఆపాలి అంటే ట్యాక్సులు పెంచేసామనుకోండి, సో ఇంత పెద్ద ట్యాక్స్ మనం పే చేయలేము, సో వేరే దేశంలో అమ్ముకుందామని వాళ్ళే స్టాప్ అవుతారనమాట. సో ట్యాక్సులు పెంచేస్తారు, అంటే దిగుమతులు తగ్గించడానికి దిగుమతి పన్నులు పెంచేస్తారనమాట. ఇంకొకటి ఎగుమతి పన్నులు ఎప్పుడు పెంచుతారంటే మన దేశంలోన క్రైసిస్ ఉందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలకి క్రైసిస్ వచ్చింది. సో ఇక్కడ అమ్మితే తక్కువ వస్తాయి, వేరే దేశంలో అమ్మితే ఇంకా మనకి డాలర్లు వస్తాయని కొంతమంది ఆశతోన వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలని ట్రై చేస్తారు. సో ఇక్కడ డిమాండ్ ఎక్కువైనా పర్లేదు, వేరే దేశంలో అమ్ముకుందామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్కి పన్ను విధిస్తారు అనమాట, ఎక్కువ పన్ను విధిస్తారు, అంటే ఎగుమతి పన్ను ఎక్కువ చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారు, ఎగుమతి చేసే పన్ను ఎక్కువ ఉంది, అదేదో ఇక్కడే అమ్మేసుకుంటే బెటర్ అన్నట్లు ఎగుమతి చేయరు అనమాట. దాని ద్వారా ఇక్కడే అమ్మేయడం ద్వారా ధరల స్థిరీకరణ వస్తాయన్నమాట. సో ఇది కూడా ఒక రకమైన కోశ విధానంగా ఉపయోగపడుతుంది. సో కస్టమ్స్ సుంకాలు అనేవి ఇలా ఉంటాయి. మామూలుగా దిగుమతి అవి ఏమేమి దిగుమతి అంటే ఇనుము, ఉక్కు, రసాయనాలు, పెట్రోలియము, ఎరువులు ఇవన్నీ దిగుమతి అవుతాయి కదా. సో వీటి మీద దిగుమతి పన్ను ఉంటుంది. ఈ దిగుమతి పన్ను అనేది చేంజ్ అవుతూనే ఉంటుందండి. నెక్స్ట్ సంపద పన్ను అనేది మనకుండే ఆస్తి పైన వేసే పన్ను. దీన్ని తొలగించారు తర్వాత. సో ఇది వచ్చేసి ప్రత్యక్ష పన్ను, పురోగామి పన్ను అంటే సంపద పెరిగే కొద్దీ పన్ను పెరుగుతూ ఉంటుంది అనమాట. సో నీకు 100 కోట్ల ఆస్తి ఉందంటే 5%, 1000 కోట్ల ఆస్తి ఉందంటే 10%, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో ఆస్తి పెరిగే కొద్దీ పన్ను శాతం కూడా పెరిగిపోతుంది అనమాట. ఇది ప్రత్యక్ష, పురోగామి, కేంద్ర పన్ను. కేంద్రం మీద ఇస్తుంది కాబట్టి కేంద్ర పన్ను. నెక్స్ట్ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఈ పన్ను ఎందుకు తీసుకొచ్చారంటే ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. మన దేశంలో పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ధనికుల దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి పంచడానికి ఈ పన్ను తీసుకొచ్చారు. సో ధనికుల మీద మీ ఆస్తి మీద మీకు ఇంత పర్సెంటేజ్ పన్ను వేస్తాం, మీరు అది కడితే మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అన్నట్లు ధనికుల మీద పన్ను విధించారన్నమాట. అదే ఈ సంపద పన్ను. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే నికోలస్ కాల్డర్ అనే ఆయన కమిటీ తీసుకొచ్చిందన్నమాట 1951లోన. సో నికోలస్ కాల్డర్ అనే కమిటీ తీసుకొచ్చింది 1951లోన. 1991 వరకు అంటే మనకి ఆర్థిక సంస్కరణలు వచ్చేంత వరకు 15% వసూలు చేస్తారన్నమాట. ఆస్తి పన్ను అనేది 15% వసూలు చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఆ ఆస్తి విలువలోన 15% ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇది అప్పుడు తగ్గించేస్తారన్నమాట. సో అక్కడ ఆర్థిక సంస్కరణల టైంలోన చాలామంది పే చేయలేదు. సో 15% అంటే మేము పే చేయము, వాళ్ళు పే చేయట్లేదు, మేము కూడా పే చేయమన్నట్లు పే చేయకున్నట్లు తీసేస్తారు. సో ఆ టైం నుంచి తగ్గించేస్తారు, 1%కి పెంచారు అనమాట. 1991 నుంచి 1% ట్యాక్స్ పెంచారు. సో ఆస్తి పన్ను అనేది 1%కి పెంచారు. ఎప్పటి వరకు 2015 వరకు 1% ట్యాక్స్ అనేది ఉండేది. 2015లో ఏం చేశారంటే మొత్తానికే తొలగించేస్తారనమాట. సో 2015-16 బడ్జెట్లోన అరుణ్ జైట్లీ గారు ఈ సంపద పన్నుని తీసేశారు. సో అంతకుముందు సంపద పన్నులోనే మినహాయింపులు ఇచ్చేవారు. ఎలాంటి మినహాయింపులు అంటే మీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆస్తి మీద మీరు పన్ను కట్టాలి. కాకపోతే మీకు వ్యవసాయ భూములు కానీ, లేదంటే పంటలు కానీ, వన్య సంపద కానీ ఇలాంటి వాటి మీద పన్నులు మినహాయింపిస్తున్నాము అని వాటి మీద మినహాయింపించేవారు. మొత్తానికి ప్రస్తుతానికి సంపద పన్ను లేదు కాబట్టి దీని గురించి డిస్కషన్ అనవసరం. కాకపోతే ఒకవేళ అడిగినా కూడా చెప్పలేదు అన్నట్లు పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ బహుమతి పన్ను. మనకి ఎవరైనా ప్రైజ్ ఇచ్చారు, లాటరీ కొట్టాము, సో వీటి మీద వచ్చే పన్ను బహుమతి పన్ను అనమాట. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే 1958లోనే సేమ్ నికోలస్ కాల్డర్ అనే ఆయన తీసుకొచ్చారు. సో సంపద పన్ను, బహుమతి పన్ను ఒకే ఆయనే తీసుకొచ్చారు. ఆ కమిటీ ఆయనే తీసుకురాలేదు, ఆయన కమిటీ సిఫార్సుల మేరకు వచ్చిందనమాట. ఇది నికోలస్ కాల్డర్ కమిటీ 1958లో చెప్పడం ద్వారా ఈ బహుమతి పన్ను అనేది వస్తుంది. ఇది వచ్చేసి ప్రత్యక్ష పన్ను, అనుపాత పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఎవరి మీద అయితే ట్యాక్స్ పడుతుందో వాళ్ళే పే చేయాలన్నమాట. సో ఎవరైతే బహుమతి తీసుకుంటారో, ఎవరైతే బహుమతి పొందుతారో వాళ్ళే ట్యాక్స్ పే చేయాలన్నమాట. అనుపాత పన్ను అంటే ఈక్వల్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. అంటే పెరిగేది తక్కువ ఉండదు, అంటే తగ్గేది పెరిగేది ఉండదు అనమాట. నీకు ఎంత అమౌంట్ లాటరీ వచ్చినా, ఎంత పెద్ద బహుమానం వచ్చినా ఒకే పర్సెంటేజే ట్యాక్స్ విధిస్తారనమాట. సో ఎక్కువ
విలువ ఉందని ఎక్కువ ట్యాక్స్ విధించారు, తక్కువ విలువ ఉంది తక్కువ ట్యాక్స్ విధించారు. మామూలుగా అంటే ఇది 30% ఉంటుందండి. ఇప్పుడు నీకు మీలో ఎవరు కోటీశ్వరుడు ఇలాంటి షోస్ ఉంటాయి కదా, అలాంటి షోస్లో మనం 100 crores అంటే 1 crore కదా అది ప్రైజ్ మనీ, నువ్వు ₹1 గెలుచుకున్నా కూడా నీకు 30% ట్యాక్స్ కట్ చేసి 70 lakhs ఇస్తారనమాట. మనకి సన్ ఆఫ్ సత్యమూర్తిలో చెప్తాడు చూడు అల్లు అర్జున్, అంటే మనకు అదృష్టం కూడా ట్యాక్సులు కట్టే వచ్చేస్తుంది, దరిద్రం అయితే ఎక్కువ వచ్చేస్తుంది అని అట్లా అనమాట. సో మనకి 1 crore rupees వచ్చినా గెలుచుకున్నా కూడా 30% ట్యాక్స్లో పోయి 70 lakhs వస్తుంది అనమాట. సో దీన్ని మామూలుగా అంటే ఇంతకుముందు బహుమతి పన్ను అనేది ఎవరైతే బహుమతి ఇస్తారో ఇచ్చే వాళ్ళే ట్యాక్స్ పే చేసేవాళ్ళు, కాకపోతే 1991 నుంచి చేంజ్ చేశారనమాట. సో ఎవరైతే బహుమతి పొందుతారో వాళ్ళు ట్యాక్స్ పే చేసేలాగా తీసుకొచ్చారు. ఇంకా 1998లో ఇది రద్దు చేశారు, బహుమతి పన్నుని రద్దు చేశారు. సో మళ్ళీ 2004లోన ప్రవేశపెట్టారనమాట, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రవేశపెడుతుంది. సో అంతకుముందు ఎలా ఉండదంటే 1 lakh rupees కంటే ఎక్కువ ఉంటాయి, నువ్వు తీసుకున్న ప్రైజ్ మనీ 1 lakh rupees కంటే ఎక్కువ ఉంటే దాంట్లో 30% పన్ను కట్టాలనేది. ప్రజెంట్ ఎలా ఉందంటే 2004 నుంచి 50,000 కంటే ఎక్కువ ఉంటాయి, నీ ప్రైజ్ మనీ 50,000 కంటే ఎక్కువ ఉంటే నువ్వు పన్ను చెల్లించాలి అన్నట్లు పెట్టారు. సో పన్ను పర్సెంటేజ్ ఎంత అంటే 30% అనమాట. సో ఇవి మనకి కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసుకొని కేంద్రమే వాడుకునే పన్నులు అనమాట. నెక్స్ట్ కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకి కేంద్రం మధ్య పంచుకునేవి. మనకి ఆర్థిక సంఘం ఉంటుంది గుర్తుందా? సో ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యన ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది కదా, సో ఆ పన్నులే ఇవన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం విధించి కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసి కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్యన పంచుకునే పన్నులు ఉన్నాయో అవి ఇక్కడ అనమాట. సో అలాంటి మొదటి పన్ను ఆదాయ పన్ను. సో ఆదాయ పన్ను డైరెక్ట్ ట్యాక్స్ ఇది. సో ఎవరైతే ఆదాయం ఉంటుందో వాళ్ళ మీదే వేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా. సో ప్రత్యక్ష పన్ను, పురోగామి పన్ను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది దశల వారీగా పెరుగుతుంటుంది. అంటే 3 lakhs వరకు 3 lakhs ఇన్కమ్ ఉన్నంత వరకు 5%, 7 lakhs ఇన్కమ్ ఉన్నంత వరకు 10%, ఇలా పెరుగుతూ పోతుంది. 30% వరకు పెరిగి అక్కడ అనుపాత పన్నుగా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఆదాయ పన్ను అనేది ప్రత్యక్ష పన్ను, పురోగామి పన్ను. పురోగామి పన్ను అంటే పెరుగుతూ వెళ్ళే పన్ను. తర్వాత అనుపాత పన్ను. అనుపాత పన్ను అంటే ఒక దగ్గర ఈక్వల్గా అవుతుంది. అంటే దీన్ని ఏమంటారు మనం, ఒక ప్లేస్ వరకు వెళ్ళి ఆగిపోయే పన్ను, దశల వారీ తగ్గే పన్ను అంటారు చూడండి, దాని కిందకి వస్తుంది అనమాట. సో పురోగామి పన్ను, అనుపాత పన్ను రెండు కలిపితే దశల వారీ తగ్గే పన్ను. దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్ ఏదో అంటారు, డిస్క్రిప్టివ్ పన్ను అని ఏదో అంటారు, మర్చిపోయినా. సో మొత్తానికైతే దశల వారీ తగ్గే పన్ను అంటారు తెలుగులో. పురోగామి పన్ను ప్లస్ అనుపాత పన్ను రెండు కలిపితే ఆదాయ పన్ను అనమాట. దీన్ని మామూలుగా అన్ని ప్రపంచవ్యాప్తంగా 1860లో తీసుకొచ్చారన్నమాట. 1860లో కాదు, మన దేశంలోన ఆ టైంలో కరువు అనుకుంటా, కరువు వచ్చింటుంది. ఆ టైంలో 1986లోన ఆదాయం వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంత ట్యాక్స్ పే చేయాలని తాత్కాలిక పన్నుగా తీసుకొచ్చారు దీన్ని 1860లోన. సో అలా అందరు కడుతూ ఉంటే ఇదేదో బాగుంది, ఇన్కమ్ మనకి ఎక్కువ జనరేట్ అయ్యేలా ఉందని బ్రిటిష్ వాళ్ళ ఆశతోన 1886 నుంచి ఈ పన్నుని శాశ్వత పన్నుగా తీసుకొచ్చారన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను కట్టాలి అని చెప్పారు. సో కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యన ఈ ఆదాయ పన్నుల్ని పంచేది ఎవరంటే ఆర్థిక సంఘం. సో ఆర్థిక సంఘం గురించి కూడా చాలా చెప్పుకుందాం, ముందు వస్తుంది అది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ పన్నుల గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ ఆదాయ పన్నులు ఎవరెవరు కట్టాలి? వ్యక్తులు కట్టాలి. సో అందరు ప్రజలు కట్టాల్సిందే, ప్రభుత్వ ఉద్యోగులు కట్టాల్సిందే, ప్రైవేట్ ఉద్యోగులు కట్టాల్సిందే. తర్వాత మామూలుగా హిందూ కుటుంబాలు, హిందూ అవిభక్త కుటుంబాలు కూడా కట్టాలి. మామూలుగా మిగతా వాళ్ళందరూ మైనారిటీస్ కాబట్టి హిందువులు మాత్రమే మెజారిటీ ప్రజలు కాబట్టి మనము కట్టాల్సిందే. సో హిందూ అవిభక్త కుటుంబాలు రిజిస్టర్ అయినా రిజిస్టర్ కాకపోయినా కొన్ని సంస్థలు కట్టాల్సిందే. సో దీన్ని 1961 నుంచి తీసుకొచ్చారు. మామూలుగా ఇందులో 5 రకాల ఆదాయాలని గురించి, అంటే 5 రకాల ఆదాయాలకు సంబంధించి ట్యాక్స్ పే చేయాలి. ఒకటి జీతాలకు సంబంధించి ట్యాక్స్ పే చేయాలి. ఇంటి అద్దెలకి ఎక్కువ వస్తే ఇంటి అద్దెలకు కూడా ట్యాక్స్ పే చేయాలి. వ్యాపారంలో లాభాలు వస్తే ట్యాక్స్ పే చేయాలి. ఆస్తులు అమ్ముతాం కదా మనం, మన దగ్గర ఆస్తులు ఉంటాయి, ఆస్తులు అమ్మడం ద్వారా మనకి లాభం వస్తుంది. సో ఆ లాభం మీద కూడా ట్యాక్స్ పే చేయాలి. తర్వాత ఇతర మార్గాలు, మనకి ఏమైనా లాటరీలు అవి వచ్చిందనుకోండి, సో బహుమతి పన్ను కింద వెళ్ళిపోతుంది. అయినా నీకు ఏమైనా మిగిలిందనుకో నువ్వు మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే. దీంట్లో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారంట. వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఇచ్చారు. సో నీకు వచ్చిన ఆదాయాన్ని మొత్తము వ్యవసాయ రంగం నుంచి వచ్చింది, నేను పంటలు వేసినా పంట నుంచి నాకు ఆదాయం వచ్చిందంటే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ఇంకా కొన్ని కూడా ఉన్నాయన్నమాట. నువ్వు ఇచ్చిన ఆదాయం నీకు వచ్చిన ఆదాయంలోన నువ్వు పిఎఫ్ నుంచి వచ్చింది, ఎల్ఐసి కట్టాలి. తర్వాత యూటీఐ, మామూలుగా ప్రావిడెంట్ ఫండ్ లాగే ఉంటుంది ఇది, యూటీఐ వల్ల వచ్చింది. ఇంకా పోస్టల్ బాండ్లలో పెట్టాను, ఇలాంటివి చెప్పేసుకొని, ఇలాంటి కారణాలు చెప్పేసుకొని నువ్వు 1,50,000 వరకు 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. సో 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే
పిఎఫ్ కానీ, ఎల్ఐసి కానీ, యూటీఐ కానీ, పోస్టల్ బ్యాండ్లు కానీ వీటిలోన పెట్టుకోవచ్చు అనమాట. సో 20% ట్యాక్స్ కన్సెషన్ ఇస్తారనమాట నీకు. దీంతో పాటు నువ్వు హోమ్ లోన్స్ పెట్టుకున్నా, లేదంటే మెడికల్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నా, లేదంటే ఉన్నత విద్య ఎవరైనా ఎడ్యుకేషన్ కోసం వాడుకున్నా, లేదంటే పొదుపు పత్రాలు కొనుగోలు చేసిన వికలాంగులు ఉంటారు, ఇంట్లో ఎవరైనా ఒకరు వికలాంగులు ఉంటారు, వాళ్ళ మీద ఖర్చు పెట్టిన వీటి మీద మినహాయింపులు ఉంటుంది అనమాట. సో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఇవన్నీ ఉంటాయి. సో వ్యవసాయ ఆదాయం, వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. దీన్ని ఎవరు సిఫార్సు చేస్తారంటే 1973లోన రాజ్ కమిటీని వేసి రాజ్ కమిటీ సిఫార్సు చేస్తుంది అనమాట. సో వ్యవసాయేతర ఆదాయం పైన అయితే పన్ను ఉంటుంది, వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయానికి పన్ను ఉండదని చెప్పారు. నెక్స్ట్ కేంద్రం ఎక్సైజ్ సుంకాలు. కేంద్రం ఎక్సైజ్ సుంకాలు అంటే సేమ్ మనము ఎక్సైజ్ సుంకాలు అంటే ఎలా చెప్తామంటే ఒక వస్తువు అనేది తయారయ్యే దశ నుంచి దాన్ని అమ్మే దశ వరకు చాలా రకాల పన్నులు ఉంటాయి అనమాట. దీన్ని ఎక్సైజ్ సుంకాలు అంటారంట. సో ఒక వస్తువుని తయారు చేయాలన్నా కూడా మనం పన్ను కట్టాల్సిందే, దాన్ని ఎక్సైజ్ సుంకాలు అంటారు. సో ఇవి పరోక్ష పన్నులు, అనుపాత పన్నులు. పరోక్ష పన్ను అంటే దీన్ని తయారు చేసేవాడు కట్టడు, మొత్తాన్ని మీద దీన్ని తీసుకెళ్ళి లాస్ట్ వినియోగదారుని మీద వేస్తారనమాట. సో ఒక పెన్ను ఉంటుంది, మనం పెన్ను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం కాబట్టి ఒక పెన్ను ఉంటుంది, ఆ పెన్ను తయారు చేసినప్పుడు వాడి మీద ట్యాక్స్ పడుతుంది. ఆ పెన్నుని ఒక చోటు నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసేటప్పుడు, అంటే ఒక పెన్నుని కాదు, ఆ పెన్ను మొత్తం ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది కదా, సో ఆ టైంలో కూడా ట్యాక్స్ పే చేయాలి, తర్వాత కొన్నవాడు కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇలా ఈ పరోక్ష పన్ను, అనుపాత పన్ను అంటే గూడ్స్ మీద ఒకే రకమైన పన్ను ఉంటుంది కాబట్టి, ఒకే రకమైన గూడ్స్ మీద ఒకే రకమైన పన్ను ఉంటుంది కాబట్టి ఇది అనుపాత పన్ను. ఇది ఒకరు మీద పడితే ఇంకొకరు కడతారు కాబట్టి పరోక్ష పన్ను అనమాట. సో ఇది వస్తువు ఉత్పత్తి అయ్యే దశలో కూడా పడుతుంది. సో వస్తువు ఉత్పత్తి అయ్యే దశలో కూడా విధించే పన్ను ఏదంటే కేంద్ర ఎక్సైజ్ సుంకాలు. ఎక్సైజ్ సుంకాలు అనేవి వస్తువు ఉత్పత్తి దశ నుంచి పన్ను విధిస్తారనమాట. నెక్స్ట్ దీన్ని స్పెసిఫిక్ ట్యాక్స్ అంటారు, అడ్వలరం ట్యాక్స్ అని కూడా అంటారు. సో వీటి విలువ మీద ఆధారపడి ట్యాక్స్ వేస్తారు కాబట్టి అడ్వలరం ట్యాక్స్ అంటారు, స్పెసిఫిక్ ట్యాక్స్ అంటారు. సో ఇది ఒక్క దగ్గర కాదు, చాలా దగ్గర, అంటే దీన్ని తయారు చేసే దగ్గర నుంచి ట్రావెల్ చేసి వినియోగదారునికి చేరేంత వరకు ట్యాక్స్ వివిధ ప్లేసెస్లో పడుతూనే ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ సార్లు ట్యాక్స్ వేస్తారు కాబట్టి బహుళ పన్ను, చాలా ప్లేసెస్లో పన్నులు వేస్తారు కాబట్టి బహుళ పన్ను అంటారు. ఇంకా 1894లోనే ఫస్ట్ టైం వసూలు చేశారనమాట. సో 1894లోనే ప్రతి నూలు ఇవి ఉంటాయి కదా, ఈ పంటల మీద వసూలు చేశారనమాట దీన్ని. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది. దీని మీద మినహాయింపులు కూడా ఇస్తారు. మద్యం ఉంటుంది కదా, మద్యం గురించి కానీ, మత్తు పదార్థాలు కానీ వీటి మీద మినహాయింపు ఇచ్చారు. వాటి మీద ఎందుకు మినహాయింపు ఇచ్చారంటే వాటిని ముందే తయారు చేయాలంటే వాటి మీద పర్మిషన్ తీసుకోవాలి కదా, సో పర్మిషన్కే పే చేస్తారు కాబట్టి వాటికి మినహాయింపు ఇస్తారు అనమాట. సో మద్యానికి, మత్తు పదార్థాలకి మినహాయింపు ఇస్తారు కేంద్రం ఎక్సైజ్ సుంకాల మీద. ఇంకొకటి పొగాకు మీద కూడా మినహాయింపు ఇచ్చారు. 1979 నుంచి పొగాకు నుంచి మినహాయింపు ఇచ్చారు. కాకపోతే పొగాకు వల్ల తయారైతే చూడండి, బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వీటి మీద ట్యాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి మనకి కేంద్రం ఎక్సైజ్ సుంకాలు. నెక్స్ట్ మనకి వ్యాట్ ఉంటుందండి, వ్యాట్ తర్వాత జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో జిఎస్టీ గురించి క్లియర్గా తెలుసుకుందాం, తర్వాత మిగతా పన్నులన్నీ కంప్లీట్ చేద్దాం. సో 2 క్లాసెస్లోన మనకి టోటల్ పన్నులు కంప్లీట్ చేసుకొని బడ్జెట్ చెప్పుకుందాం. సో మనకి రీసెంట్ బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ చెప్పేసుకుందాం. తర్వాత మనకి ట్రేడ్ పాలసీ చెప్పేసుకుంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో ట్రేడ్ పాలసీ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది ఒకటి, మొత్తం ఒక 4-5 క్లాసెస్లో అయిపోతుందిలేండి సెకండ్ యూనిట్ కూడా. Thank you for watching.